ఇద్దరు 10th స్టూడెంట్ల ఆత్మహత్య. 10వ తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు బాలికలు శనివారం రాత్రి హాస్టల్లో ఫ్యాన్కు చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ సంఘటన జరిగింది. ఒకసారి ఈ సంఘటన సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోకి వచ్చిన తర్వాత ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఘటన. 10వ తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు హాస్టల్ స్టూడెంట్స్ శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ వార్డెన్ శైలజ తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్కు చెందిన కే భవ్య, జి వైష్ణవి భువనగిరి బీచ్ మహల్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నారు. ఇద్దరు భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం 7వ తరగతి స్టూడెంట్లతో భవ్య అసభ్యకరంగా మాట్లాడిందని హాస్టల్ వార్డెన్కు సమాచారం అందింది. దీంతో భవ్య ఆమె ఫ్రెండ్ వైష్ణవిని హాస్టల్కు తీసుకొచ్చారు. ఇద్దరికి నచ్చజెప్పిన అనంతరం అందరూ రాత్రి భోజనం చేశారు. ఆ ఇద్దరు మాత్రం మూభవంగా ఉండి భోజనం చేయకుండా గదిలోకి వెళ్ళిపోయారు. రాత్రి గదిలోని ఫ్యాన్కు చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని గమనించిన తోటి స్టూడెంట్లు హాస్టల్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడ చేరుకొని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరు చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. హాస్టల్ స్టాఫ్ను పోలీసులు ప్రశ్నించగా మధ్యాహ్నం స్కూల్లో గొడవ జరిగిందని చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా వట్టిముచ్చట. ఈరోజు అమ్మాయిల సావుకు వాళ్ళు 7వ తరగతి అమ్మాయిని అంటే అమ్మాయితో గొడవపడ్డారనే విషయమే అది వట్టిముచ్చట. ఎందుకు అనంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా ఆ విద్యార్థుల మీద ఏదో ఒక నింద వేసి అవసరమైతే ఈ రాష్ట్రాల్లో ఉన్న అధికారులు ఏం చేస్తే పోలీసులు కూడా వెంటనే చదువుకోవాలనే ఆలోచనతో అంతెందుకండి గంత పెద్ద ఇష్యూ గ్రూప్స్ ఉద్యోగం రాలేదని ఒక అమ్మాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పవలిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఆమె నిరుద్యోగం వల్ల చచ్చిపోలేదు, ఆమె ప్రేమ వల్ల చచ్చిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద నింద వేసినటువంటి ఈ సిగ్గులేనటువంటి ప్రభుత్వాలు అధికారులు ఈరోజు ఇద్దరు 10వ తరగతి అమ్మాయిలు చచ్చిపోయేదంటే వాళ్ళకు తప్పకుండా 7వ తరగతి అమ్మాయితో గొడవ జరిగిందని చూపిస్తారు తప్ప ఎక్కడ ఏం జరిగింది మిస్టేక్ అనేది మాత్రం చూపించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్లో ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలేంది కనీసం వాళ్ళు అంతేందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లోకే గోడలు దుంకి వస్తున్నారు. మొన్న సికింద్రాబాద్ పీజీ కాలేజ్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ లేడీస్ హాస్టల్లోకి ముగ్గురు అగంతకులు బాత్రూమ్ గోడలు పగలగొట్టుకొని బాత్రూమ్ అద్దాలు పగలగొట్టుకుని బాత్రూంలోకి దూకిర్రు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హాస్టల్స్ ఉంటున్నాయి. ఈరోజు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుందామంటే కనీసం చూసే వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఎందుకున్నది? రాష్ట్ర వ్యాప్తంగా ఏ గురుకులాన్నైనా తీసుకోండి, ఒక్కొక్క గురుకులంలో విద్యార్థులు ఎవరు వస్తున్నారు? 40 మంది ఉండాల్సినటువంటి తరగతి గదిలో ఎంతమంది ఆబ్సెంట్ ఉన్నారు? ఆబ్సెంట్ ఉన్నటువంటి వ్యక్తులు హాస్టల్లోనే ఉన్నారా లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా అనే సోయి కూడా లేకుండా ఈరోజు ఎంతమందిని బలి తీసుకుంటున్నారు. ఒక్కొక్క హాస్టల్లో అసలు ఫుడ్ లేకుండా కడుపు నొప్పులు తీసుకొచ్చుకొని కడుపు నొప్పితో చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది. ఈరోజు వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. దేనికి ఆత్మహత్య చేసుకున్నారు? మరి ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. గొడవ పడ్డటువంటి వ్యక్తులు రేపటి రోజున ఏం చేసుకుంటారు ఏందో అని ఆలోచన చేయాల్సినటువంటి వార్డెన్ ఏం చేసింది అక్కడ? వార్డెను ముందే పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంకో ఇట్లా హాస్టల్లో గొడవ అయింది, మరి ఈ గొడవ వల్ల అమ్మాయిలు ఇద్దరు మానసికంగా ఇబ్బందికి గురవుతున్నారు, వాళ్ళని తీసుకోపోయి 4 రోజులు అని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించకపోయాను. ఈరోజు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏదో ఒక సాకు చెప్పి ఏదో ఒక విషయాన్ని బయటపెట్టి అంతకుముందు జరిగినటువంటి ఏదో ఒక హాస్టల్లో ఉన్నటువంటి అంతెందుకండి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి అమ్మ నాన్నలు తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉంటారు, మొగడు పిల్లలు కొట్టుకుంటారు, అవసరమైతే కొడుకులను కొడుతూ ఉంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్కయ్యలకు పడదు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి సంత రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళకి ఒక్కొక్కసారి పడదు. మరి అట్లాంటి విషయంలో హాస్టల్లో ఉన్నటువంటి 100 మంది విద్యార్థుల మధ్యలో గొడవలు కాకుండా ఉంటాయా? మరి గొడవలు అయిన ప్రతిసారి ఏదో ఒక గొడవను వీళ్ళు రికార్డ్ చేసుకొని పెట్టుకొని తర్వాత గొడవ అయినటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళని బయటకు పంపించండి ప్రయత్నం, సస్పెండ్ చేస్తామని బెదిరించండి, ఆత్మహత్య చేసుకుంటే మరి ఆ లింకును దీన్ని తీసుకొని పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యల మీద కమిటీలు వేయాల్సిన అవసరం ఉంది. దీన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లలో చైతన్య నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్లో 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్టల్లో ముఖ్యంగా బాలికల వసతి గృహాల్లో బాలికల హాస్టల్లో మెజారిటీగా అవసరమైతే వాళ్ళకి ప్రతి నెల ఒక సైకాలజిస్ట్తో కౌన్సిలింగ్ ఇప్పించడము, లేదు అని అంటే వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ ఇప్పించడము, బయట లోపల మహిళలు అంటే ఎట్లున్నదంటే హాస్టల్ పరిస్థితి ఎట్లున్నదంటే ఎవరో ఒక వార్డెన్ అక్కడ ఉంటుంది, ఒక వాచ్మెన్ ఉంటుంది, కథం తాళాలు వేసినామా పండుకున్నామా. వాళ్ళు ఏం చెప్తారు, ఎట్లా ఉన్నారు, పండుకున్నారా, తినని వాళ్ళు ఏందో పరిస్థితి ఏంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, కడుపు నొప్పి అవుతుందంటే ట్యాబ్లెట్ వేసుకొని పండుకో. మరి ఎందుకు కడుపు నొప్పుతుంది ఏంది, వాళ్ళకు సరైన వస్తువులు ఉన్నాయా లేవా, మంచినీళ్ళు అసలు తానాలు చేయకుండా పూరి హాస్టల్లోకి
2 రోజులు తాను చేయకుండా 3 రోజులు తాను చేయకుండా సమయానికి కోడిగుడ్డు రాకపోయినా సమయానికి ఫుడ్ రాకపోయినా ఆ ఫుడ్ ఉడకకపోయినా కూర సక్క లేకపోయినా అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ రాష్ట్రంలో. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి. 2 మంత్రులు సీతక్క ఉన్నది, కొండా సురేఖ ఉన్నది, మహిళా మంత్రులు ప్రజానాయకులు అని పేరు తెచ్చుకున్నటువంటి సీతక్క లాంటి నాయకులు కూడా ముఖ్యంగా ఈ విషయంలో, ఎందుకంటే మీరే మంత్రిగా ఉన్నారు, ఈ గిరిజన శాఖకు సంబంధించిన విషయంలో మీరే మంత్రిగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ విద్యార్థులకు సంబంధించిన విషయంలో రానున్న రోజుల్లో ఆత్మహత్యలు జరగకుండా, ముఖ్యంగా అమ్మాయిల ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సీతక్క మీద ఉందనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇవి కనుక మళ్ళీ రిపీట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. మరి ఎందుకు ఆ వస్తువులను పెంచడంలో కానీ, సెక్యూరిటీని పెంచడంలో కానీ, ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు పెట్టడంలో కానీ, ఒకసారి ఒక సంఘటన జరిగితే ఆ నిందితుల్ని అరెస్ట్ చేసి జైలు పంపించి తీవ్రంగా శిక్షించడంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. అది కేవలం వాళ్ళు గిరిజనులు, దళితులు కాబట్టే, వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు కాబట్టే వాళ్ళ విషయంలో వివక్ష చూపుతున్న అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. దయచేసి ప్రభుత్వం తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.